జంతు సంరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. తల్లి శ్రీమతి అంజనాదేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్లోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2 జిరాఫీలకే ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు. జూ పార్క్లో నూతనంగా నిర్మించిన ఎలుగుబండ్ల ఎన్క్లోజర్ను ప్రారంభించారు. నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్స్ వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జూ నిబంధనలను పాటిస్తూ జంతుశాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లారు. కంబాలకొండ ఎకో పార్కులో నగరవనాన్ని ప్రారంభించారు. మార్గమధ్యమంలో ఉన్న మొక్కలను పరిశీలించారు డిప్యూటీ సీఎం. అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫ్ ఇందాక తిండి పెట్టిన అజిరాఫ్ని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2